ఆదివారపు ఆరాధనను మానుకుని వారు మీ ఆత్మీయ జీవితంలో మీరు అతిపెద్ద నేరం చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకు తెలుసా? ఆ రోజు ప్రభు రాత్రి భోజనం, ప్రభు వల్ల విందు, అది ప్రభు భోజనము, ప్రభు వల్ల అక్కడ విందు జరుగుతుందన్న సంగతి నీకు తెలిసి ఈ విందు వదిలేసి ఎక్కడయ్యా నువ్వు ఉన్నావు? మరలా ఎందుకు నువ్వు విందుకు రాలేకపోయావు అని అంటే, ఇప్పుడే ఫోన్ వచ్చిందండి, ఇప్పుడే ఊరు నుంచి ఎవరో వచ్చారండి, లేదా ఇప్పుడే ఏమంటే ఏంటండి చెప్తారు నెపాలు, ఏంటని చెప్తారు సాకులు? మీరు చెప్పేది ఏదైనా కానీ అది ప్రభువును మీరు అవమానపరచటమే. ఇక నుంచి ప్రతి వారము నువ్వు రొట్టె తీసుకుంటున్నప్పుడు, ద్రాక్షారసం తీసుకుంటున్నప్పుడు నువ్వే కాదు, నీ కుటుంబమే కాదు, సంఘంలో ఉన్న మనమే కాదు, మన అందరితో పాటు ఎవరు కూడా ఉన్నారన్నమాట. దేవుడు ఆయన కూడా మనతో కూర్చుని భోజనం చేస్తున్నాడు. ఎంత అదృష్టం అండి! అది ఒకసారి ఊహించుకోండి, ఎంత బాగుంటుందో.